నమస్తే మేడం. నమస్తే బాలరాజ్, ఎలా ఉన్నారు స్వామి? బాగున్నా మేడం. మొత్తానికి ఎలాగైతే మీ ఊరు రప్పించేసి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ పుణ్యమా అని ఎలా నడుస్తుంది? బాగుంది మేడం. ఇక్కడ మన నిమ్రంలో విలేజ్ మేడం. విలేజ్ ఇక్కడ స్వర్ణలత అని కాంగ్రెస్ అభ్యర్థి. ఓకే ఓకే, కొంచెం యాక్టివ్ ఉన్నారు. ఓకే చూద్దామా. బాగుంది బాలరాజ్, మీ ఊరు చాలా బాగుంది. ఇక్కడ ప్రత్యేకంగా కోతులు పెడదా అంటున్నారు కానీ మాకేమో చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒకవైపు నుంచి భయం అనిపిస్తుంది. కెమెరా లాక్కుంటదేమో. అంతేనా? ఓకే ఓకే రైట్. మనమైతే ప్రస్తుతం యాదాద్రి భువనగిరి డిస్టిక్లో మనం బీబీ నగర్ మండలం అయితే మనం రావడం జరిగిందండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఆల్రెడీ మనం నిన్న కూడా ఈ సరౌండింగ్లో దగ్గర మనం వచ్చినప్పుడు ఎవరైతే కోతులు బెడదని నివారిస్తారో వాళ్ళకే ఓటేయండి అని అయితే ఆ నినాదం అయితే మనం వింటున్నామండి. ఇక్కడికి వచ్చి చూసినా మనం ఎక్కడికి వెళ్ళినా ఇటు సైడ్ ఈ వైపు మనం చూస్తుంటే నిజంగానే కోతులు బెడద ఉందా అనిపిస్తుంది, కానీ మనకు చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది కదా. మనమైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనమైతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో స్వర్ణలత గారు వాళ్ళ ఇంటికైతే మనం రావడం జరిగిందండి. మన రిపోర్టర్ మీ అందరికీ తెలుసు. మన గత 8-9 సంవత్సరాల నుంచి మన వీఫైలోనే తను మనతో పాటే వర్క్ చేస్తున్నారు. మన బీబీ నగర్కి తను బాలరాజ్ మన రిపోర్టర్. ఇప్పుడు ఆయన స్వయంగా ఆహ్వానించి మేడం రండి అని అంటే మన ఇక్కడ రావడం జరిగింది. ఏం బాలరాజ్, అంటే చెప్పాలంటే మీకైతే ఈ కోతుల గురించి ఇదంతా మీకు కొంచెం అవి మిమ్మల్ని విసిగిస్తున్నాయి అనిపిస్తుంది, కానీ మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా నడుస్తుంది ఇక్కడ, ఎట్లా ఉంది పరిస్థితి? ఎలక్షన్స్ అంటే చాలా ఇప్పుడు సెకండ్ విడత మేడం మన బీబీ మండలం చాలా జోరుగా నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అభివృద్ధి చేసే వారికి పట్టం కడతారు జనం. అభివృద్ధి చేసే వారికి పట్టం కడతామని చెప్పి జనం అంటున్నారు. ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, కానీ వాళ్ళ మనసులో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు ఎవరికి మేము ఓటేయాలి అనేది. అంటే డబ్బులు ఎవరిచ్చినా తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు, కానీ అభివృద్ధి పరంగా మాత్రం ఎవరికి వాళ్ళు ఓటేయాలని డిసైడ్ అయ్యారో వాళ్ళకి వేయడానికి అయితే జనం సిద్ధంగానే ఉన్నారు అంటారు. ఫిక్స్ అయిపోయారు, మనసులో ఫిక్స్ అయిపోయారు. పలానా వ్యక్తికి ఓటేయాలని ఫిక్స్ అయిపోయారు, కానీ అది బయట పెట్టట్లే. ఓటు రూపంలో వాళ్ళకు చూపిస్తారు ఫలితం. అంతేనంటారా? అలాగే ఇప్పుడు ఈవిడ ఎట్లా ఉందన్నమాట ఈ స్వర్ణలత గారి గురించి, ఎట్లా అంటే ఒపీనియన్, ప్రజల ఒపీనియన్? స్వర్ణలత గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది మేడం నిమ్రంలో విలేజ్ లో. అంతేనా? అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందని ఆమె గెలుస్తుంది అనుకోవచ్చా, లేకుంటే వ్యక్తిగతంగా ఆమెకి ఓటేయడానికి జనం సిద్ధంగా ఉన్నారా? అంటే ఎందుకు ప్లస్ ఇక్కడ అయితే తన అమ్మగారు ఇక్కడనే, అత్తగారు కూడా ఇదే విలేజ్, సొంత విలేజ్. ఓకే ఓకే. కృష్ణ తన హస్బెండ్ కృష్ణ అనేది కూడా ఇంతకుముందు ఉపసర పనిచేసిండు. జనంలో మంచి సంబంధం ఉన్న వ్యక్తి, మంచి బిజినెస్ మ్యాన్. ఆయనకున్న సర్కిల్ ఒకటి, అధికార పార్టీ చేసిన డెవలప్మెంట్ ఒకటి. ఆ మేడం ఒకటి ఏంటంటే స్వర్ణలత మేడం ఏంటంటే ఆ సొంత విలేజ్ ఇక్కడనే, వాళ్ళ అమ్మవారి ఇక్కడనే, అత్తగారి ఇక్కడనే. అది కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఓకే. అంటే స్వతహాగా వాళ్ళు మొదటి నుంచి కూడా జనాల్లో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు జనం, అందుకోసం జనం కొంతవరకు వీళ్ళకి చేయకూడుతున్నారని మనం అనుకోవచ్చు అంటారు. ఓకే ఓకే. మరి వెళ్దామా లోపలికి ఒకసారి? ఎందుకంటే బాలరాజ్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం తర్వాత గెలిచిన తర్వాత అయినా ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా కొంత తన పట్ల మనకి ఆ ఒపీనియన్ ఎట్లా ఉంది, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. దాని ప్రకారంగానే తనతో మనం మాట్లాడేది కానీ అది ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ మనం చేద్దామనే ఉద్దేశం నాకైతే ఉంది. కృష్ణస్వామి అన్నా ఒక్క నిమిషం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఇప్పుడు మన సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ మిస్సెస్ స్వర్ణలత గారు పోటీ చేస్తున్నారండి కదా? ఓకే అండి. అంటే ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా. ఓకే. ఉన్నారండి మేడం ఇంట్లో? ఉన్నారా? కలుద్దాం ఒకసారి. అంటే ఇలానే ఏం చెప్పకండి, మళ్ళీ తను కొంచెం ఏంటి సడన్గా వచ్చారని అనుకోవచ్చు. అంటే మేము ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రతి గ్రామం కూడా మేము తిరగడం జరుగుతుందండి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఎట్లా ఉంది, ఏంటి, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కొంత మేము అందరిని అడగడం, తెలుసుకోవడం జరుగుతుంది. మేము వస్తున్నామని చెప్తే ప్రిపేర్డ్గా ఉండదని అట్లా ఏం చెప్పుకోకుండా కొంతవరకు అందరి నుంచి కొంత అవగాహన తీసుకుని ఎలా ఉంది, తినపట్ల ఎలా ఉంది. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ అంటే జనాలు ఎవరికి ఓటేస్తున్నారు అనే దానికంటే కూడా వ్యక్తిగతంగా ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటే దాని ప్రకారంగా మేము తనతో మాట్లాడే ఉద్దేశంతో రావడం జరిగిందండి. ఒకసారి పిలుస్తారా మేడం? స్వర్ణ నమస్తే. నమస్తే అండి. సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నాం మీకు. బాగున్నారా? బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మంచి పేరు సంపాదించుకున్నారు, చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లేడీగా ఇప్పటి వరకు నేను ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో చాలా మందిని కలిసాను. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంతవరకు అందరూ జెంట్సే కనిపించారు. ఫస్ట్ టైం మీరు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ముందుగానే మీకు కంగ్రాట్స్ అని కూడా చెప్పొచ్చు. మేము వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని కదిలిస్తే
అందరూ కూడా మీ పట్ల చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక లేడీ గెలవబోతున్నారని అయితే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వన్స్ అగైన్ విషయం ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. బాగుంది, మీ ఇల్లు చాలా బాగుంది. సారీ ఇలా చెప్పకుండా వచ్చామని ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం పాపం మీరు కూడా ప్రిపేర్డ్ గా ఉంటారు కదా. ఫస్ట్ టైం మా హస్బెండ్ ఒకసారి వార్డ్ మెంబర్ గా గెలిచారు, ఒకసారి ఉప సర్పంచ్ గా చేశారు. ఈ గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉందని అతనికి అవగాహన ఉందండి. ఊర్లో కూడా చాలా అభిమానిస్తారు అతన్ని, యూత్ లో కూడా చాలా అభిమానం ఉంటుంది. అతని ప్రోత్సాహంతోనే నేను ముందుకు వచ్చానండి సర్పంచ్ అభ్యర్థిగా. నేను పుట్టి పెరిగిన ఊరిది. నా 39 years కి నాకు ఒక ఛాన్స్ వచ్చింది నా ఊరికి అభివృద్ధి చేసుకోవడానికి. నాకు ఒక ఛాన్స్ ఇచ్చిండు ఆ దేవుడు అనుకుంటున్నాను నేను. అదొకటి, మీరు పుట్టింది ఇక్కడే, మీరు పెరిగింది ఇక్కడే, మీరు వివాహం చేసుకుంది కూడా ఇక్కడ. అత్తగారి ఇల్లు, మీ అమ్మగారి ఇల్లు కూడా ఇక్కడే రెండు ఇక్కడే నాది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అంటే ప్రతి సమస్య గ్రామంలో ఎక్కడెక్కడ ఏముంది, ఏ సమస్య ఉంది అని ప్రతి మూలన నాకు తెలుసు ఇక్కడే కాబట్టి నేను. అవును, ఇంకా ఒక మహిళా సర్పంచ్ గా అవటం వల్ల ఏంటంటే సాధారణంగా మహిళలకి కొన్ని సమస్యలు ఉన్నా అవి వెళ్ళి వాళ్ళు జెంట్స్తోనైతే వాళ్ళు చెప్పుకోలేరండి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉండడం వల్ల అటు మహిళలకి ఏమైనా సమస్యలు ఉన్నా, వృద్ధులకు సమస్యలు ఉన్నా, మగవాళ్ళకి సమస్యలు ఉన్నా, ఎవరికి సమస్యలు ఉన్నా ఆడవాళ్ళకి వచ్చి చెప్పగలుగుతారు. కానీ అమ్మాయిలకు ఉన్నటువంటి ఆడవాళ్ళు మహిళలకి కొన్ని పర్సనల్ సమస్యలు ఏమైతే ఉంటాయో అవి షేర్ చేసుకోలేకపోతున్నారు. తెలిసిన అమ్మాయినే కాబట్టి ఆ చనువు కూడా నాకు ఉంటుంది అందరితో. అందరూ నాకు ఊరు వాళ్ళందరూ తెలుసు, ఆ చనువు కూడా నాకు ఉంది. వాళ్ళతో ప్రతి ఒక్కటి డిస్కస్ చేసి, సపోజ్ అత్తగారు ఊరు అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొంత పరిచయం ఉంటారు. కానీ మీరు పుట్టి పెరిగారు, అలాగే ఇక్కడే మీ వైవాహిక జీవితం అంతా కొనసాగుతుంది కాబట్టి ఓకే. ఎందుకంటే నాకు చాలా నచ్చిందండి. ఇక్కడ చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మనం లోపలికి వస్తుంటే అక్కడ కోతులు బెడదలు చాలా ప్రధాన సమస్య మా ఊర్లో కోతుల బెడద. ఇక్కడ కూడా కోతులు బెడదే. నిన్న మనం ఎక్కడంటే పాలకుర్తి వెళ్ళామండి, జనగాం డిస్ట్రిక్ట్ పాలకుర్తి దేవరపల్లి మండలికి వెళ్తే అక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారని అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఇదే, ఎవరైతే కోతుల బెడద నుంచి తప్పిస్తారో వాళ్ళే ఓటేయండి అని అడగండి, వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్తున్నారు. మాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడో రేర్ గా చూస్తాం కదా, మేము చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ మీరు చెప్పుకోవడానికి చిన్నగా ఉన్న పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య మేడం. అది ఏంటంటే డోర్ దాటి బయటికి రాలేం మేము, చాలా ప్రాబ్లం. ఏదన్నా ఎండకి ఏదన్నా పెట్టుకోవాలన్నా, ఈవెన్ బట్టలు ఆరేసుకున్నా కూడా పీకేస్తాయని, అంత ఇబ్బందిగా ఉంది. భూములు, వ్యవసాయ భూములు, రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. అసలు కూరగాయలు పండించుకోలేకపోతున్నారు రైతులు మాత్రం. ఇప్పుడు నేనేమనుకున్నానంటే లోపలికి వచ్చిన తర్వాత ఇంత ప్లేస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పండించుకోవచ్చు కదా అని చూస్తున్నాం. అక్కడ జాన్ చెట్టు ఉంది, ఆ చెట్టుని చూస్తే ఒక్క కాయ కూడా లేదు, గుంపులుగా వచ్చి సవే ఎతికేసుకుంటున్నాయి. ఇక్కడ మా ఇంటి ఆవరణలో చాలా చెట్లు, పూల చెట్లు చాలా ఉండేటి. ఆ కోతుల్లో రోజు రావడం ఈర్చేయడం, అదే జరుగుతుంది. ఇంకా చెట్లు కూడా పెరగట్లేదు. అవునవును, పాప మీద వర్క్ చేసుకుంటున్నారు. మనం ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఆ మొక్కల్లో కూర్చొని మనం డిస్కస్ చేసుకుందాం. ఇలా మీరు ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి, సరేనా? ఓకే, కానీ నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. గ్రామ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు మనం ఒక్కొక్క చోటుకు వెళ్ళడం, ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క ఇంటర్వ్యూ మనం చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బీబీ నగర్ మండలంలో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ ఏ గ్రామంలో ఇంటర్వ్యూ జరుగుతుందో ఒక్కసారి మనం మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మేడం. మ్యామ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సాధించుకున్నారు స్వర్ణలత గారు, ఎలా అనిపిస్తోందండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా, సంతోషంగా ఉంది మేడం. అంతేకాకుండా నేను ఇంతకు ముందు మీతో మాట్లాడినట్టు చెప్పాలి అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి చాలా కాన్ఫిడెంట్ గా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంకా మా సర్పంచ్ గారని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మీరు పుట్టింది ఇక్కడేనంట, మీరు పెరిగింది ఇక్కడే, మీ అత్తగారు ఊరు ఇక్కడే, ఇవన్నీ మీకు కలిసి వచ్చాయనుకోవచ్చు అంటారా? అవును మేడం, చాలా. చెప్పండి, ఊరితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? నమస్కారం మేడం, నా పేరు ఎర్రబోతు స్వర్ణలత కృష్ణ. నేను నెమరగొమ్ల గ్రామం నాది, భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం మాది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అవును మ్యామ్. ఓకే, అంటే మీరు పుట్టి పెరిగింది ఇక్కడే మేడం. పుట్టి పెరిగిందే కాకుండా నాది అత్త వాళ్ళు ఇక్కడే మేడం. అన్ని మీకు కలిసి వచ్చినాయనే చెప్పుకోవచ్చు అంటారా? చెప్పండి మీ ఊరు గురించి, మీ ఊరి ప్రజల గురించి, మీ అమ్మా నాన్న గురించి ఒకసారి. మా అమ్మ నాన్న సంకూరి నరసింహ పుష్ప మేడం. మా నాన్నకి
ఈ ఎలక్షన్స్ ఇవన్నీ రాజకీయం అదంతా చాలా ఇష్టం ఉండేది మేడం. చాలా ఊర్లో కూడా చాలా మంచి పేరు. మా నాన్నకి హెల్పింగ్ నేచర్ చాలా ఉండేది. మా నాన్నకి ప్రతి ఒక్కరిని, ఇప్పుడు నేను ప్రచారంలో తిరుగుతున్నాను కదా, మా నాన్నని నన్ను చూసి మా నాన్నని గుర్తు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. మా నాన్ననే గుర్తు చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి కూడా 20 years అవుతుంది. ఈ 20 years కూడా ఆయన మంచితనాన్ని, ఆయన చేసిన ఊరికి మంచిని గుర్తు చేసుకుంటున్నారు. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా. అంటే ప్రస్తుతం నాన్న లేరు మేడం. గతంలో పొలిటికల్ గా ఏమైనా చేస్తున్నారా? చేశారు మేడం. ఏం చేస్తున్నారండి నాన్న? అంటే వార్డ్ మెంబర్ గా కూడా ఉన్నారు. ఓకే అండి. ఓకే, అంటే తండ్రి నుంచి వారసత్వం పుచ్చుకున్నారు అనుకోవచ్చా మేడం? అదే ఆయన కోరిక ఉండేది, ఆ కోరిక నా ద్వారా నెరవేరుతుందేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళందరూ కూడా. మీరు ఒకటి అన్నారు గుర్తుందా, అంటే 20 సంవత్సరాలు అయిపోయింది నాన్న చనిపోయి, అయినా ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారంటే. ఇప్పుడు నేను వెళ్ళి ప్రతి దగ్గర కూడా నాన్నని గుర్తు చేస్తున్నా. అంటే ఆయన ఎంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పటికీ కూడా మిమ్మల్ని అంత, మీ తండ్రి గారిని ఎలా అయితే అభిమానిస్తున్నారు మిమ్మల్ని కూడా అలా అభిమానిస్తున్నారంటే, ఆ ప్రేమాభిమానాలు మీకు చూపిస్తున్నారంటే నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి అనేది అర్థమవుతుందండి. చెప్పండి, హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు మేడం. ఓకే ఓకే, నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను మేడం. నా పిల్లలు వచ్చేసి చిన్న పాప 10th క్లాస్, పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇక్కడనే ఉంటాం మేము. ఓకే మ్యామ్. అంటే కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? మీకు పార్టీ అంటే ఇష్టమా, లేకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఉందనే ఉద్దేశంతో? అలానే ఏం లేదు మేడం, మా హస్బెండ్ కాంగ్రెస్ పార్టీయే. ఇంకా అలా నుంచి కాంగ్రెస్ తరఫు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను నేను సర్పంచ్ అభ్యర్థిగా. ఓకే అండి. ఓకే ఓకే. ఈ విలేజ్ కి లేడీ వచ్చింది ఈసారి. ఓకే ఓకే. బీసీ కోటాలో మీకు వచ్చింది అంటారు. ఓకే అండి. మీకు ఇంకా ఆపోజిట్ కూడా లేడీనే కదా? ఇద్దరికి మొత్తం కంప్లీట్ గా లేడీస్ కి వచ్చింది. ఓకే అండి. అంటే ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి అనుకోవచ్చు, ఉదయం లేచిన దగ్గర నుంచి గ్రామం ఎట్లా ఉంది, గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి, ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా మీకు అన్ని తెలుసు. ప్రతి ఒక్క సమస్య మీద మీకు అవగాహన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాది ఇదే గ్రామం, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా స్కూలింగ్ మొత్తం ఇక్కడ సరౌండింగ్స్ లోనే జరిగింది. అదన్నిటి మీద నాకు అవగాహన ఉంది మేడం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ చూసుకుంటే కనుక ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మెయిన్ ఫస్ట్ మా ఊర్లో ఫస్ట్ సమస్య ఏంటంటే కోతుల బెడద మేడం. చాలా కోతులు, అసలు బయటికి రాలేని పరిస్థితిలో కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని కూడా బయటికి వదిలేసే పరిస్థితి లేదు. ఈవెన్ వాళ్ళు ఫ్రీగా ఆడుకునే పరిస్థితి కూడా లేదు ఊర్లో మాత్రం. అంత కోతుల బెడదుంది, కుక్కల బెడదుంది ఒకటి. మళ్ళీ ఏంటంటే చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, బస్సెస్ ప్రాపర్ గా లేవు మా ఊరికి. ఆ పిల్లలు ఏంటంటే నైట్ ఈవినింగ్ కూడా ఊర్లో నుంచి బస్సెస్ రావట్లేదు. 1 దాదాపు 1 కిలోమీటర్ బయటే ఉంటుంది బస్ స్టాప్, అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. అంటే ఈ బస్సులతో ఉన్నటువంటి ప్రాబ్లం అని అంటే ఒకప్పటి కాలంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా చాలా అసలు మా ఊరికి బస్ ఫెసిలిటీయే తక్కువ మేడం. ఎవరైనా కొత్త వాళ్ళు రావాలి పోవాలి అంటే చాలా ఇబ్బంది ఉంది మేడం. వెహికల్స్ ఉన్న వాళ్ళంటే వెళ్ళగలుగుతారు. ఇన్ కేస్ ఇప్పుడు హస్బెండ్స్ కానీ మగ పిల్లలు కానీ ఇంట్లో లేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు అనుకోండి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. వెళ్ళడానికి వాళ్ళ 1 కిలోమీటర్ వెళ్ళి ఎక్కి రావడానికైతే ఇబ్బందులు అయితే చాలా అవుతున్నాయి అంటున్నారు మేడం. ఫస్ట్ నేను వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పుడైతే అదే చెప్తున్నారు మాకు. మెయిన్లీ మీరు ప్రచారంలో మీకు కనిపించినటువంటి సమస్యల దృష్టికి మనం వస్తే వీధి కుక్కలది ఒకటి ఉంది, కోతుల బెడద ఒకటి ఉంది, నెక్స్ట్ మీకు బస్ ఫెసిలిటీ అసలు లేదు. ఈవెన్ ప్రైవేట్ ఆటోలు కూడా ఊర్లో నుంచి రావు మేడం. మరి ఇప్పుడు ఎవరైనా బాలింతలు ఇలా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది కదండి. చాలా ఇబ్బంది మేడం. అసలు మీరు చెప్తున్న దాన్ని మనం చూసుకుంటే గనక ఏదో అడవుల్లో ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి. డెవలప్మెంట్ ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోతే అయితే వేస్ట్ కదా మేడం. అసలు చూస్తే అన్ని మంచి మంచి బంగ్లాలు, ఇల్లు అంతా చాలా మంచిగా ఉన్నాయి, కానీ ఇక్కడ బస్ ఫెసిలిటీ లేదని అంటే నమ్మడానికి లేదండి. అసలు మీ చిన్నతనం నుంచి మీరు చూస్తున్నారు కదా, ఒకప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ అదే ప్రాబ్లం ఉంది మేడం. మేము కూడా చిన్నతనంలో బస్సెస్ కి కోసం వేరే ఊరు నుంచి ప్రాపర్ గా టైమింగ్స్ కి బస్ లేనప్పుడు హాఫ్ డే స్కూల్స్ కూడా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ లో కూడా మేము ఔషాపూర్ నుంచి నెమరగొంలకి, మా పక్కూరు ఔషాపూర్, అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేడం. అప్పుడు కూడా ప్రాపర్ గా బస్ లేకుంటే హ్యాంగ్ అయ్యి వెళ్ళే వాళ్ళం.
ఇప్పటికీ అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది మేడం. ఓకే, ఇక్కడ అంటే వెహికల్స్ ఉంటే మన బైక్స్ వెహికల్స్ ఇంట్లో వాళ్ళ వరకు సేఫ్ అంతే, సేఫ్ ఉంది. లేని వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మెయిన్లీ పెద్ద సమస్యలే మీ దృష్టికి వచ్చినాయి. మీకు అవకాశం కల్పిస్తే ప్రజలు ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయించగలుగుతారా? కంపల్సరీ మేడం. ఫస్ట్ కోతుల బెడద, కుక్కలు, ఈ బస్సెస్ వేయించడం, ఫస్ట్ గా అదే పెట్టుకుంటాను మేడం. అదే మెయిన్లీ ఏమైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలను అంటున్నారు. అలాగే అంటే మీకే ఎందుకు ఓటు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు మీ ప్రజలకు? ఏం లేదు మేడం, నా పుట్టినూరు ఇది. నాకు అనువున ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏం అని నాకు తెలుసు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు తెలుసు, నా ఊరి వాళ్ళు కాబట్టి. ఇప్పుడు నాకు అధికారం ఇచ్చిరనుకోండి, నాకు చనువు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను నిలదీసే అంత చనువు ఉంది వాళ్ళకి. నేను వాళ్ళని కూడా నాతో ఫ్రీగా మాట్లాడుకునేంత చనువు అయితే ఉంది ఊరి గ్రామ ప్రజలతో, ఎందుకంటే ఈ ఊరి దాన్నే కాబట్టి. వాళ్ళకి నాకు ఆ కాన్వర్సేషన్, ఆ ఫ్రీనెస్ మాత్రం ఉంది మేడం. ఇన్ కేస్ నేను వెళ్ళి ఏం సమస్య ఉంది అన్నా కూడా భయపడకుండా వాళ్ళు స్వర్ణ ఇగో ఇది ఉందమ్మా ఇది అని ప్రతి ఒక్కరు చెప్పేంత చనువు, ఆ ఫ్రీనెస్ మాత్రం ఉంది. అలాగే మనం చూసుకుంటే కనుక సాధారణంగా ఏదైనా మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా అందరితోనే వాళ్ళు చెప్పుకోలేరండి. ఇప్పుడు ఒక లేడీగా మీరు ఒక సర్పంచ్ గా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి అది మహిళలకు కూడా చాలా ప్లస్ అనే మనం అనుకోవచ్చు అంటారా? అవును, విద్యాపరంగా కానీ, మహిళా సహకార దిశగా కానీ, రైతన్నల కృషి కోసం కానీ, ఇవన్నిటికీ నేను వాళ్ళ సమస్యల కోసం అయితే పాటు పడతాను మేడం. ఓకే, అంటే రైతుల విషయానికి వస్తే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, మీరు గెలిస్తే కనుక వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు, వాళ్ళకి ఎలాంటి మేలు చేస్తారు? ఇప్పుడు రైతు బీమా లాంటివి, ఇన్ కేస్ ఇప్పుడు ఉచిత పథకాలు అవన్నీ ఉంటాయి కదా మేడం, స్కీమ్స్ అవన్నీ తెలియని వాళ్ళకి, మహిళలకు కానీ కొంతమందికి తెలీదు. అవి తెలియపరిచి వాళ్ళు అర్హులు అయితే మాత్రం అవి కంపల్సరీ వాళ్ళకి చెందేలాగా చూస్తాను నేను. రైతులకి రైతు భరోసా లాంటివి కానీ, మళ్ళీ ఎరువుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ ఏ కల్తీ లేకుండా అవన్నిటిపైన మాత్రం సాల్వ్ చేస్తాను మేడం. ఓకే అండి. అంటే గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో మీకు చాలా సన్నిహితంగా ఉంటున్నారు కదా? గత 7 ఏళ్లుగా మాత్రము మా ఊర్లో ఏం అభివృద్ధి అనేది జరగలేదు మేడం. మ్యామ్, అంటే ఇప్పటి వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? అంటే ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకి కావచ్చు? సేవ అంటే మా హస్బెండే ఉండేవాళ్ళు మేడం. మా హస్బెండ్ ఎవరికైనా ఏదన్నా అవసరం వచ్చిందంటే ముందు ఉంటారు మేడం. ఓకే ఓకే, ముందు ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా ముందు ఉంటారు, సాల్వ్ చేయడానికి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ సార్ ద్వారా కూడా మన గ్రామ ఫండ్స్ కైనా ఏవైనా తెచ్చుకొని, ప్రభుత్వం అక్కడ మనది ఉంది కాబట్టి, నేను కాంగ్రెస్ తరఫునే ఉన్నాను కాబట్టి ఏవైనా తెచ్చుకొని మన ఊరిని మాత్రం అభివృద్ధి చేసుకోవచ్చు కదా మేడం. అవునండి, అవును. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు పోటీ చేసిన తర్వాత కానీ మీకు ఏమైనా గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకుంటే ఇక్కడ మీ తరపున ఇక్కడ వచ్చి ప్రజలకు కానీ భరోసా కల్పించడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందంటారా? సార్ అయితే ఇక్కడ వరకు రాలేదు, నాకు గైడెన్స్ ఇచ్చారు మేడం. ఇచ్చారు మీకు? ఓకే, అంటే ఆయన ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా, ప్రజలతో మాట్లాడే అవకాశం ఉందంటారా? వస్తారనుకుంటాను. అవునా? ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో మనం చూస్తున్నాం కదా, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రత్యేకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేల సపోర్ట్ కానీ, వాళ్ళు వచ్చి వాళ్ళ భరోసా కల్పించడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. దగ్గర నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. అలా ఇంకా చెప్పండి, అంటే మీరు ప్రత్యేకంగా మహిళలకే కావచ్చు, వృద్ధులకే కావచ్చు, విద్యావంతులకే కానీ ఎవరెవరికి ఏమేమి చేయదలుచుకున్నారు మీరు గెలిచిన తర్వాత? విద్యార్థులకైతే సరిగ్గా గ్రంథాలయం కూడా లేదు మేడం మా ఊర్లో. గ్రంథాలయ ఏర్పాటు, మళ్ళీ ఏంటంటే అక్కడ స్కూల్లో కూడా తక్కువ స్ట్రెంగ్త్ ఉంది, ఎందుకంటే డెవలప్మెంట్ లేదు కాబట్టి. టీచర్స్ ఉన్నారు కానీ పిల్లలు రావట్లేదు ఎక్కువ. సో వాళ్ళకి అవగాహన కల్పిస్తే కూడా స్కూల్లో ఇలాంటివన్నీ ప్రాపర్ గా ఫెసిలిటీస్ ఉంటే కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఈ స్కూల్ కి వెళ్ళొచ్చు, మనం మన ఊర్లో ఉన్న స్కూల్ కి వెళ్ళొచ్చు అని ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మేడం. అవన్నీ ఫెసిలిటీస్ కల్పించడం. ఏంటంటే తక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఉన్న టీచర్స్ కూడా మళ్ళీ పక్క దగ్గరికి వేస్తున్నారు వాళ్ళు, అందుకే తక్కువ స్ట్రెంగ్త్ ఉంది మేడం. ఉన్నారు
టీచర్స్ మాత్రం ఉన్నారు. ఓకే అండి, ఓకే. అలాగే వృద్ధులకి వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా? ఒకవేళ రాకపోతే గనక మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని పర్ఫెక్ట్ గా జరిగే విధంగా మీరు చేయగలుగుతారా? చేస్తాను మేడం, కంపల్సరీగా. ఎందుకంటే ఆ భరోసాని మీరు వాళ్ళకి మన ఇంటర్వ్యూ రూపంలో మీరు కల్పించాలి. ఒకసారి చెప్పండి, వృద్ధులకు మీరు వాళ్ళకి ఎలాంటి ధీమా మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు? ప్రాపర్ గా రేషన్, ప్రతి ఒక్కరికి రేషన్ వచ్చేలాగా చూస్తాను మేడం. గుడ్. రేషన్ వచ్చేలాగా చూస్తాను. వాళ్ళకు వచ్చే ఒంటరి మహిళకు కానీ, మళ్ళీ వృద్ధులకు కానీ వాళ్ళ పెన్షన్ సక్రమంగా వస్తుందా లేదా అని కూడా చూస్తాను మేడం. ఇన్ కేస్ రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఇప్పించే బాధ్యత కూడా నాది. ఓకే అండి, ఓకే. వృద్ధుల విషయంలో మీరు ఒక క్లారిటీగా వాళ్ళకు ఒక భరోసా కల్పించగలుగుతున్నారు. చిన్నపిల్లలకి విద్యా విషయంలో కూడా దాని విషయంలో ఉన్నారు. ఇంకా వైద్యపరంగా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ప్రాథమిక చికిత్సాలయం కూడా లేదు మేడం. ఏది వచ్చినా కూడా పక్కూరు టౌన్ కి వెళ్లాల్సిందే మేడం. అది ఒక ప్రాథమిక చికిత్సాలయం ఉందనుకోండి, చిన్నపాటి జ్వరం గానీ, జలుబు, దగ్గు, పిల్లలకి ఏదైనా వచ్చినా కూడా ఇక్కడే ఉండగలుగుతాం. ప్రతి చిన్న విషయానికి కూడా మేము బయట టౌన్ కి వెళ్లాల్సి వస్తుంది మేడం. ప్రాథమిక చికిత్సాలయం మాత్రం లేదు మా ఊర్లో. అది కూడా ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఎందుకు ఈ సమస్యలన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది? ఎందువల్ల ఎవరిని నిలదీయలేకపోయారు? ఎందుకు వాళ్ళ సమస్యలని ప్రజల్లో చెప్పుకోలేకపోయారంటారు? అది నాకు తెలియదు మేడం. నాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీకు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏమైతే సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నారో ఆ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా ఇక్కడ సర్పంచ్ గా అయితే మీరు 100% మీరు సాల్వ్ చేయగలుగుతారు, చేయించగలుగుతారు నమ్మకం అయితే మీకు ఉంది అంటారు. ఆడబిడ్డగా ప్రతి ఒక్క సమస్య నా సమస్యనే అనుకుని మాత్రం సాల్వ్ చేస్తాను మేడం. ఓకే. ఇప్పుడు నాతో మీరు చెప్పినవే కాకుండా ఇంకెలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఇంకేమైనా అంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఇల్లులు ఉన్నాయి కదా మేడం, వాళ్ళకి కూడా సీసీ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఊర్లో, కానీ వాళ్ళకి రోడ్స్ లేవు. వాళ్ళు ఇప్పటికీ ఇల్లులు కంప్లీట్ అయినా కూడా డ్రైనేజ్ పైప్ లైన్స్ లేవు, వాళ్ళకి రోడ్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మేడం వాళ్ళకి. అదే అడుగుతున్నారు నన్ను, మేము ఇల్లు కట్టుకున్నాం కానీ ప్రాపర్ ఫెసిలిటీస్ అయితే లేవు అని అంటున్నారు. అదొకటి చేయడం మేడం, అదైతే మెయిన్ కదా మేడం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చూసానండి, మీ అత్తమ్మ నేను ఎవరో అనుకున్నాను, లోపలికి వచ్చారు, స్టిక్ పట్టుకుని వస్తున్నారు. అయితే తను చెప్తున్నారు అనమాట, నేను నడవలేక కాదమ్మా, కోతుల బెడద చాలా దారుణంగా ఉంది, వాటి కోసం సేఫ్టీ కోసం నేను కరెక్ట్ పట్టు తిరుగుతున్నాను, చిన్నపిల్లల్ని కూడా బెదిరిస్తా ఉంటే అందుకోసం కర్ర తీసుకుని వస్తున్నాను. కోతులు కరిసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అమ్మా, అట్లాగే తన ఇంటింటి ప్రచారం చేసి మా కోడల్ని గెలిపించాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాను అని మీ తరపున కూడా అంత పెద్ద వయసు అయినా ఆమె కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తనని పిలుద్దామంటారా? ఓకేనా, పిలవండి. అత్తమ్మారండి, నేను అక్క అంటారండి, మేన వాళ్ళు నాకు, నేను అక్క అని పిలుస్తాను. మేము కూడా సేమ్ అట్లనే. అమ్మ నమస్తే. అమ్మా ఎలా ఉన్నారు? మంచి కోడలు దొరికింది, మంచి కోడలకి మంచి అత్తగారు దొరికింది. ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఈ వయసులో కూడా మీరు. చక్కగా ఇంటింటికి వెళ్ళి మీ కోడలను గెలిపించాలని చెప్తున్నారు కదా. తిరిగిన మస్తు తిరిగినాం. మీ పేరు చెప్పండి ముందుగా. యాదమ్మ గారు, చెప్పండి. ఇప్పుడు మీ కోడలను గెలిపించాలనుకుంటున్నారు కదా. అవును, నా కోడలు గెలిస్తే నాకు సంతోషం ఉంటది కదమ్మా. అవునా? ఎట్లా చూసుకుంటారు మీ కోడలు మిమ్మల్ని? నన్ను మా కోడలు ఇది వరదాకా ఆమె చూడకుంటే నన్ను ఎవరు చూసిండ్రు. అంతేనా? ఎందుకంటే తను మీ గురించి చెప్తున్నారు, మా సొంత మేనత్త, మా అత్తయ్య అక్క అని పిలుచుకుంటాను నేను, మీరు చాలా సపోర్టివ్ గా ఉన్నారని చెప్తున్నాను. ఉన్నప్పటి నుంచి అట్లే పిలిచి అట్లనే పెళ్ళైనాక కూడా. ఇప్పుడు సర్పంచ్ అవడానికి ఇప్పుడు మరి కారణం కూడా అదే, చక్క ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ ఈ ఊరు కోడలు అయ్యారు, అన్ని సమస్యలు తన దృష్టికి వచ్చినాయని తెలుసు కాబట్టి వీధిలో మేము వస్తూ దారిలో ఎవరిని అడుగుతున్నా ఇక్కడ పుట్టి పెరిగిన ఆమె తను, అందుకోసం తను గెలిపించుకుంటే మాకు అన్ని మంచి పనులు చేస్తుంది, మాకు అంతా ఇక్కడ మంచి జరుగుతుంది, మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని చాలా ధీమాగా అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ కోడల గురించి ఏమంటారు? మంచిగా ఉంటే మంచిగా సంతోషం. మీరు చెప్పాలి, మీరు మాట్లాడాలి. మీ కోడలు ఎందుకు గెలిపించాలి? జనం అందరు ఇక్కడ ఏం చేస్తారని గెలిపించాలి? గెలుస్తుంది నా కోడలు, గెలుస్తారు అంతే. గెలుస్తుంది. మా మంచితనం చూసి, చిన్నప్పటి నుంచి మంచితనం చూసి గెలుస్తుంది అమ్మా. నీ మాట అంతేనా?
ఇంకా చిన్నతనం నుంచి మీతో ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి మీ సొంత మేనగోడలే కోడలు అయిపోయారు కాబట్టి చెప్పండి, తన గురించి అడిగితే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా ఇంకా మంచి 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 అని చెప్పారు. అట్లా కాదు, తను ఇక్కడ పెరిగారు కదా, చిన్నప్పుడు చిన్నతనం నుంచి ఏయో కొన్ని పనులు చేసి ఉంటారు కదా, ఏదన్నా అట్లా ఏమన్నా కొన్ని చెప్పండి. పనులు చూసే చేసుకున్నాను అందరా నాకు అడగడానికి అవకాశం ఇవ్వట్లేదు మీరు. ఇక వాళ్ళు చదువుకుంటే ఏం పని చేస్తారమ్మా చిన్నప్పటి నుంచి. లేదు, మీ కోడలు చాలా మంచిగా వంట చేస్తారు. ఇప్పుడు మాకు రాగానే టిఫిన్ తనే చేసి పెట్టారు, చేస్తే 2 రకాలు చేసి పెట్టారు మాకు. అక్కడ అర్థమైపోయింది ఆవిడ మనసత్వం ఎంత ఓపికవంతురాలు, ఎంత మంచి ఆమెని. చేస్తే ఇప్పుడు ఆమె ఉన్న స్థాయికి తను మాకు వండి పెట్టక్కల్లా, మాకు ఎక్కడి నుంచి అయినా బయట నుంచి తెప్పించి మాకు పెట్టేయచ్చు. అంత దూరం నుంచి వచ్చారని మనుషులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత వాల్యూ ఇస్తున్నారు అన్నది ఇక్కడ 100 మార్కులు కొట్టేశారు మీ కోడలు. మీరు వచ్చి ఎంతసేపు అయిందో గానీ నేను బయటికి వెళ్ళిన కదా. అదే మీరు ప్రచారంలో బిజీగా ఉన్నారు కదా మరి. స్వర్ణలత గారు అత్తగారు మరి కోడలు గెలిపించుకోవడానికి అంత బిజీగా ఉన్నారు. అందరికి చెప్పిన గొల్లలకు మంగళోళ్ళకు సాకలోళ్ళకు అందరు చెప్పుకుంటూ వచ్చినాయి. ఇక నాకు చాలా ఎంత మంది ఇప్పుడు ఉండరు కదా చాలా మంది. అవునవును వచ్చిన. ఓకే, అబ్బాయి ఏం చేస్తుంటారమ్మా? మీ బాబు ఎట్లా ఉంటారు? ఇద్దరు వ్యాపారం చేసుకుంటారా? ఓకే ఓకే, గెలుస్తున్నారు మీ కోడలే, ఖచ్చితంగా గెలుస్తున్నారు, అందులో ఏం డౌట్ లేదు. 100% మీ కోడలే గెలుస్తున్నారు. మా మంచితనం, మా కొడుకు మంచిగా చిన్నప్పటి నుంచి అందరం మేము మంచిగా. ఇక దేవుడు ఇప్పుడు నువ్వే దగ్గరుండి ఇప్పుడు ఆ కట్టి పట్టుకుని ఎట్లా జనాల దగ్గరికి వెళ్ళి ఓటేయండి అని అడుగుతున్నావా? గెలిచిన తర్వాత కూడా మీ కోడలికి కూడా అట్లానే అన్ని హామీలు ఇచ్చి వచ్చినా నేను. ఏమేమి హామీలు ఇచ్చి వచ్చినారు మీరు? అందరూ నువ్వెందుకు వచ్చినావు మేము వేస్తాం కదా ఎన్ని రోజులినరా అంటే నా పానం ఉండలేక వచ్చినరా, నేను మిమ్మల్ని ఏం చేస్తలేను, ఓటేయండ్రి అని వచ్చిన. ఆడపిల్లలు ఓటేయండ్రి అని చెప్పేసి ఇప్పుడు మన తల్లి అమ్మ అయితే సపోర్ట్ చేస్తూ మా అమ్మాయిని గెలిపించండి అని తిరుగుతున్నారంటే అనుకోవచ్చండి. ఎందుకంటే ఇవాళ రేపు మనం మొన్న అంతా అమ్మ నా తోబుట్టులు మేము 5 మెంబర్స్ మేడం. మా నాన్నకి 5 కూతుళ్ళు, ఒక తమ్ముడు. వాళ్ళందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్. అందరు జాబర్స్, వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నారు అందరూ. వాళ్ళందరూ వచ్చారు నిన్న. అదే అంటున్నానండి, సాధారణంగా అట్లా ఉంటది. మనం ఎక్కడ చూసినా అత్త కోడలు అంటే ఇవాళ రేపు ఎట్లా ఉంటున్నారో మనం చూస్తున్నాం. అందరినీ అనట్లేదు, కొంతమంది విషయంలో. కానీ ఇప్పుడు ఇంత పెద్ద వయసు అయినా సరే కూడా తను వెళ్ళి మిమ్మల్ని గెలిపించాలని వాళ్ళందరికి ఏమేమి హామీలు ఇచ్చేసి వస్తున్నారో మరి. అన్ని చెప్పారా? అన్ని సమస్యలన్నీ ఎన్ని సాల్వ్ చేస్తామని చెప్పి ఉన్నారు. ఓటేయాలి, మీరు గెలిపియాలి. అంకుల్ ఏం చేస్తుండే? అంకుల్ కూడా ఏమన్నా ఎలక్షన్స్ లో వాటిలో చేశారా, లేకుంటే వ్యవసాయమే చేసేటోళ్ళ? ఇప్పుడు కాదు, అంకుల్ వ్యవసాయం చేసేదమ్మా. ఓకే ఓకే, వ్యవసాయం పూలు వ్యవసాయం మస్తు ఊళ్ళో పేరు మరి. లేని పంట పండించినాం, మస్తు పని చేసినామమ్మా. కానీ ఇంట్లో కనీసం ఇప్పుడు చెట్టు మొక్కలు కూడా వేసుకొని ఇట్లేదంట కోతలు మీకు. అగో మీ కోడలు ఇప్పుడు మా వీఫెన్ న్యూస్ సాక్షిగా మొత్తం కోతలన్నీ పట్టించి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తాను అని చెప్తున్నారు. మరి మీరు కూడా బాధ్యత వహించాలి. బాధ్యత ఎట్లా పట్టిస్తారో, కోతలు పట్టిండ్రు అంటుండ్రు. ఏం పట్టిస్తారో ఇక్కడ పట్టించి అక్కడ దూరంగా తీసుకెళ్లి వదిలించేసేసేయాలని చెప్పి. ఓకే మ్యామ్, సర్పంచ్ అయినట్టు కాదు అంటుండ్రు, కోతలు పట్టియాలి. పట్టిస్తాం అన్న. అంతేనా? చాలా సంతోషం మ్యామ్. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది, మీ హస్బెండ్ సపోర్ట్ ఇంకా బాగుంది. అమ్మ నమస్తే అమ్మ. అయితే థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మీరు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు. మళ్ళీ మేము కోడలు గెలిచిన తర్వాత అప్పుడు మళ్ళీ కలుద్దాం. మంచిగా మీ చేతి వంట తినాలి నేను. చేస్తారా? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అలాగే మ్యామ్, అంటే సమాజం పట్ల మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఎంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉన్నది అని చెప్పడానికి ఆల్రెడీ మీ హస్బెండ్ ఏదో ఒక మూవీ తీశారు. అలాగే తను ఒక నేషనల్ అవార్డు గ్రహీత అని కూడా విన్నాం. చెప్పండి అసలు ఎట్లా దాని గురించి? యాక్చువల్లీ మన బ్యాక్గ్రౌండ్ మొత్తము ఈ వ్యవసాయం బిజినెస్ ఇదే మేడం. తనకేంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఈ స్టోరీ ఇలా ఉంది అని. ఒక 60 ఏళ్ల ముసలావిడ తన భర్త ఆరోగ్యం బాగాలేకపోతే టెస్టుల కోసం అని ఒక 5,000 రూపాయలు అవసరం ఉంటే అక్కడ ఏంటంటే మహారాష్ట్రలో మ్యారథాన్ నిర్వహిస్తారు మేడం ప్రతి ఇయర్. మ్యారథాన్ లో విన్ అయిన వాళ్ళకి ఒక 5,000 6,000 అలా ఇస్తారనమాట. ఆ డబ్బు కోసం ఆ 60 ఏళ్ల ముసలావిడ
3 సార్లు విన్ అయింది మేడం. అలా ప్రాపర్ గా స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ డ్రెస్సింగ్ గానీ, స్పోర్ట్స్ షూ గానీ అన్ని ఉన్నాయి. తనకి చీర కట్టు మేడం, చీరలో ఉంది. ఈవెన్ చెప్పులు కూడా లేకుండా 3 కిలోమీటర్లు మేడం, 3 కిలోమీటర్లు ఊరికి అలా 3 సార్లు విన్ అయ్యారు మేడం. అలా మంచి కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్. సో ఆ స్టోరీకి తను ఇన్స్పైర్ అయ్యి ఒక మహిళ, అది కూడా 60 ఏళ్ల ముసలావిడ, ఇప్పుడు 40 ఏళ్లకే 30 ఏళ్లకే కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తున్నాయి మేడం. మనకి ఏ పని చేసుకోలేకపోతున్నాం, ప్రాపర్ గా ఇంట్లో పనే చేయలేకపోతున్నారు అందరూ. కానీ ఆ ఏజ్ లో కూడా తను ఆ భర్త కోసం పడే కష్టానికి తను ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఒక డాక్యుమెంటరీ లాగా అనుకున్నారు. కానీ అది సినిమా అయిపోయింది. దాంట్లో కూడా హీరోయిన్ కమర్షియల్ మూవీ లాగా తీయలేదు మరి. ఎవరైతే ఉన్నారో రియల్ గా వాళ్ళనే పెట్టి తీశారు సినిమా. అసలు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, డబ్బు సంపాదించుకోవాలని ఒక ఆలోచన ఉన్నటువంటి కాన్సెప్ట్ కాదు. కానీ ఒక మహిళ ఆ స్టోరీ విన్న తర్వాత తనంత ఇన్స్పైర్ అయ్యి చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళారు. తనకేంటంటే ఒక సమస్య వస్తే కృంగిపోయి ఇంట్లో కూర్చోకుండా మన చేతిలోనే ఉంటది ఆ సమస్యని పరిష్కరించుకోనికి అన్న కాన్సెప్ట్ అది. అందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషనల్ మూవీ, యువతకు గానీ ఆడవాళ్ళకు గానీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా సాల్వ్ చేసుకోవచ్చు అని ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అని తను ఇన్స్పైర్ అయ్యి తీస్తే సమాజానికి ఉపయోగపడుతుందండి. డబ్బు కాసించి అదంతా కాదు మేడం, ఒక ఇన్స్పిరేషన్ అండి. ఆయన మనస్తత్వం ఎట్లాంటిది అన్నది ఒక మెసేజ్ ఇవ్వచ్చు అని అది రియల్ క్యారెక్టర్స్ ని పెట్టి ఆ సినిమా తీశారు. ఆ దేవుడు అదృష్టాన మనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది మేడం ఆ సినిమా. కంగ్రాచులేషన్స్ అండి మీ హస్బెండ్ కి మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్పండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా మంచి మంచి అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా మా వీఫై న్యూస్ కూడా కోరుకుంటుందండి. నిజంగా చూడండి, ఒక ఇది అంటే ఇన్స్పిరేషన్ గా మీరు చెప్తుంటే ఇంకా మూవీ చూడకుండా అనిపిస్తుంది. చదువులో ఇప్పుడు ఫెయిల్ అయ్యానని, ఇంకేదో సమస్య వచ్చిందని సూసైడ్లు చేసుకోవడము, పాయిజన్స్ తాగడం అవన్నీ జరుగుతున్నాయి. కృంగిపోయి మళ్ళీ చాలా మంది ఏంటంటే మద్యానికి బానిస అవ్వడము అవన్నీ ఉన్నాయి మేడం. తనని ఆ ఏజ్ లో కూడా, ఏజ్ అనేది జస్ట్ నంబర్ అని తను గుర్తు పెట్టుకొని అంత సాహసం చేసింది. మళ్ళీ తను భయపడలేదు మేడం. ట్రైనర్స్ ఉన్నారు, అందరు రన్నింగ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో తను నిలబడి విన్ అయిందంటే చూడండి, అది దానివల్ల తనకు ఆ ధైర్యం ఉంది, విన్ అవుతానని, నేను ఎలాగైనా నా భర్తను కాపాడుకోవాలని ఆ సంకల్పంతోని తను ఏ పని అయితే చేసిందో అది అందరూ ప్రతి ఒక్కరు కూడా మేడం సమస్య వచ్చిందని కృంగిపోవద్దు. సమస్యలు అనేది సహజం, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. డబ్బు ఇవాళ వస్తుంటుంది పోతూ ఉంటుంది. ప్రతి ఏదైనా లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ కామన్. కానీ మనం స్ట్రాంగ్ గా ఉండాలి, దేనికి బానిస అవ్వద్దు. అది మేడం. అసలు ఇప్పుడు ఇంకా నాకు చాలా మీ పట్ల, మీ హస్బెండ్ పట్ల ఇంకా చాలా అంటే ఎంత కాన్ఫిడెంట్ పెరిగిందంటే ఇంకంతే అండి. కొంతమందికే వస్తుంది అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు. సమస్యలు అనేది మేడం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇలా డబ్బు ఉంది, రేపు పోవచ్చు, కానీ ఆ మనోధైర్యం అనేది పెట్టుకోవాలి మనం ఎప్పటికైనా. మనోధైర్యాన్ని ఎప్పుడు పోడగొట్టుకోదు మేడం. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని నేను నమ్ముతాను మేడం. మనకు పని కార్యం నెరవేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే ఏదో ఒక రోజు మాత్రం మనం సక్సెస్ కంపల్సరీ వస్తుంది మేడం. మనకి మన సాధన అనేది కంటిన్యూ చేయాలి అంతే. మన గోల్ పెట్టుకోవాలి, చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎన్నో రాళ్ళు రప్పలు అన్ని వస్తాయి, అవన్నిటిని లెక్క చేయకుండా మనం ముందుకెళ్తే మన సక్సెస్ అనేది మన కళ్ళ ముందు ఉంటుంది. అది నేను నాకు ఖచ్చితంగా నమ్ముతాను. చాలా సంతోషం మ్యామ్. ఒక మంచి విషయాన్ని కూడా ఈరోజు మాతో షేర్ చేసుకున్నారు. వన్స్ అగైన్ మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్ అండి. మ్యామ్ ఫైనల్ గా చెప్పండి, అంటే మీ గ్రామ సర్పంచ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మా వీఫై న్యూస్ ఛానల్ తరపున మరొకసారి మీకు ఎందుకు ఓటు వేయాలి, వేస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పండి. నెమరుగొమ్మల గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ప్రజలారా, ఆలోచించే సమయం వచ్చింది. ఆశా కోసం కాదు, ఆశయం కోసం పాటుపడే నాయకురాల్ని ఎన్నుకోండి. విద్య అనే ఆ బలం నా దగ్గర ఉంది. ఆ విద్యా బలానికి మీ సహకారం తోడైతే ఎంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది.
విద్యాపరంగా కానీ మహిళా సహకారంగా కానీ రైతన్నల కృషి కోసం పాటు పడతాను నేను. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఎర్రబోతు స్వర్ణలతని నేను ముందుకు వస్తున్నాను. 2వ నెంబర్ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకుంటానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది. వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.